హైదరాబాద్ క్యూర్ పరిధిలోని 15 నియోజకవర్గాల్లో ఇందిరమ్మ ఇళ్ల టవర్స్ నిర్మాణానికి టెండర్ల ప్రక్రియ పూర్తయింది. ఈ విడతలో 807.40 కోట్లతో చేపడుతున్న నిర్మాణాలకు వచ్చిన 60,720 దరఖాస్తు 40,900 మందిని అర్హులుగా గుర్తించారు. ఈ నెల 28 నుంచి 31 వరకు అర్హుల సమక్షంలో లక్కీ డ్రా ద్వారా ఫ్లాట్లు కేటాయించనున్నారు. ఎంపిక కాని వారికి 10,000 ఈఎండి తిరిగి చెల్లిస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. హైదరాబాద్ క్యూర్ పరిధిలో ఇందిరమ్మ ఇళ్ల పథకం అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. మొత్తం 15 నియోజకవర్గాల్లో ఇందిరమ్మ ఇళ్ల టవర్స్ నిర్మాణానికి ఇప్పటికే టెండర్ల ప్రక్రియ పూర్తయింది. కాగా ఈ నెల 28 నుంచి 31 వరకు అర్హులైన దరఖాస్తుదారుల సమీక్షంలోనే లక్కీ డ్రా ద్వారా లబ్ధిదారులకు ఫ్లాట్లను కేటాయిస్తామని రాష్ట్ర రెవెన్యూ హౌసింగ్ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. సెక్రటరేట్లో ఇందిరమ్మ ఇళ్ల టవర్స్ పై హౌసింగ్ శాఖ ఉన్నతాధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. అనంతరం మాట్లాడిన ఆయన తొలి విడతలో ప్రయోగాత్మకంగా 807.40 కోట్ల అంచనా వ్యయంతో ఇందిరమ్మ టవర్స్ నిర్మిస్తున్నామని తెలిపారు. క్యూర్ పరిధిలో ఇందిరమ్మ ఇళ్ల టవర్స్ కోసం 60,720 దరఖాస్తులు వచ్చాయన్నారు. వాటిని సమగ్రంగా పరిశీలించి 40,900 మందిని అర్హులుగా తేల్చామన్నారు. మిగిలిన 19,820 మందిని అనర్హులుగా గుర్తించినట్లు వెల్లడించారు. అనర్హతకు కారణాలను దరఖాస్తుల వారీగా వెబ్సైట్లో అందుబాటులో ఉంచామన్నారు. ఈ నెల 28న కౌకూర్, పాటిగడ్డ, కుల్సంపుర, జాల్పల్లి, 29న జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే కాలనీ, నంది ముసలిగూడ, బోయిన్పల్లి, బండ్లగూడ, 30న అంబర్పేటలోని సిటీ పోలీస్ లైన్, గడ్డి అన్నారం, ఓరెంట్పి క్వార్టర్స్, గాజుల రామారం, పోచారం, 31న రాయదుర్గం, మైలార్ దేవున్పల్లి, రెడిల్స్, కేపీహెచ్పి కాలనీలలో లక్కీ డ్రా నిర్వహిస్తున్నామన్నారు. ఎంపికవని దరఖాస్తుదారులకు 10,000 ఈఎండి మొత్తాన్ని వెంటనే వారి ఖాతాలో జమ చేస్తామని మంత్రి పొంగులేటి వెల్లడించారు. హైదరాబాద్ క్యూర్ పరిధిలో కొత్తగా మరో 4 నియోజకవర్గాల్లోనూ ఇందిరమ్మ టవర్స్ నిర్మాణానికి స్థలాలను ఎంపిక చేశామన్నారు. ఒక్కో నియోజకవర్గంలో 480 చొప్పున మొత్తం 1,920 ఇళ్లను నిర్మించినట్లు మంత్రి పొంగులేటి తెలిపారు. గోషామహల్ నియోజకవర్గంలోని నాంపల్లి, ఎల్బీ నగర్ నియోజకవర్గంలో హయత్ నగర్లోని అమంగల్, ముషిరాబాద్ నియోజకవర్గంలోని జమిస్తాపూర్, చంద్రయానగుట్ట నియోజకవర్గంలోని బండ్లగూడలో ఇందిరమ్మ టవర్స్ నిర్మించేందుకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నామని చెప్పారు. వీటికి సెప్టెంబర్ 3 లోపు దరఖాస్తు చేసుకోవాలని మంత్రి సూచించారు. కాగా తెలంగాణ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. గ్రామీణ ప్రాంతాల్లో ఖాళీ జాగా ఉంటే ఇంటి నిర్మాణానికి 5 లక్షల సాయం అందిస్తోంది. పట్టణ ప్రాంతాల్లో మాత్రం టవర్స్ నిర్మించి ఫ్లాట్లను కేటాయిస్తున్నారు. ప్రభుత్వం 5 లక్షల సాయం చేస్తుండగా లబ్ధిదారులు 6 లక్షలు సొంతంగా భరించాల్సి ఉంటుంది. మొత్తంగా 11 లక్షలతో ఇంటిని నిర్మించి లబ్ధిదారులకు ఇవ్వనున్నారు.